అందరికి నమస్కారం. ఈ రోజున 58వ రోజు ఆదివారం అయినప్పటికీ కూడా వింజం రాజేష్ గారు సోదరుడు రావడం జరిగింది. ఆల్రెడీ KNM 1638 మొదట్లో వేసినప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఊరిలో రావడం జరిగింది. తర్వాత RNR 31479 అనే నూతన వరి వంగడం లావూరి కృష్ణ గారు రూపొందించారు. ఆ వరి వంగడం వేసినప్పుడు కూడా రావడం జరిగింది. ఆ తర్వాత KNM 12368 ఆ వరి వంగడం అంటే శ్రీధర్ సిద్ధి గారు రూపొందించారు. ఆ వరి వంగడం వేసినప్పుడు కూడా రావడం జరిగింది సోదరుడు. నెక్స్ట్ NLR 3648 మన నెల్లూరు వరి వంగడం నూతన వరి వంగడం అది వేసినప్పుడు కూడా రావడం జరిగింది. ఇప్పుడు MTU 1426 నూతన గోదావరి వరి వంగడం ఇది చూడడానికి రావడం జరిగింది. ఈరోజు ఆదివారం సండే స్పెషల్గా రావడం మీకు ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. ఆ తర్వాత ఇంకొక పోతే దీనికి ప్రోటీన్ 8% ఉంటుంది. ఈ మారుతేరు వరి పరిశోధన స్థానం వాళ్ళు ఒక ఫార్మ్ ప్లేట్ రిలీజ్, ఏ వరి వంగడం రిలీజ్ చేసినా ఒక ఫార్మ్ ప్లేట్ రిలీజ్ చేస్తారు వాళ్ళు. దాంట్లో గుణగణాలు ఏంది, దాంట్లో పాజిటివ్ ఏంది, నెగిటివ్ ఏంది, దానికి డీటెయిల్స్ అన్నీ దాంట్లో వస్తుంటాయి. ప్రోటీన్ % 8 ఉంది. మనం ఎప్పుడు గోదావరి ప్రజలకు కానీ హైదరాబాద్ ప్రజలకు కానీ మనం ఎప్పుడు రుణపడి ఉంటాం. ఎందుకంటే ఆల్రెడీ చాలా సార్లు చెప్తా ఉంటాం, మనం పంపించే రైస్ బ్యాగ్స్ అన్ని ఆ ఊర్లకే. రాజేంద్ర నగర్ వరి పరిశోధన తెలంగాణ స్థానం వేస్తూనే ఉంటాం. గోదావరి వరి వంగడం వేయాలని నాకు ఎప్పటి నుంచో ఉండేది బ్రదరు. అది దీంతో కుదిరింది. అది ఇంకోటి ఏంటంటే వచ్చే సంవత్సరం గోదావరి పుష్కరాలు వస్తున్నాయి కదా, 2027 గోదావరి పుష్కరాలకి ఈ రైస్ మనం రిలీజ్ చేయడం జరుగుతుంది. అంటే మార్చిలో హార్వెస్ట్ అయిపోతుంది. మార్చిలో హార్వెస్ట్ అయిపోయినా మనకు తెలిసింది కదా, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై 5-6 నెలలు మగ్గిచ్చేసి ఆ తర్వాత మన దేశం జరుగుతుంది. నూతన అంటే వచ్చే సంవత్సరం 2027 గోదావరి పుష్కరాలకి ఇది రైస్ రిలీజ్ చేయడం జరుగుతుంది. MTU 1426 ఈ నూతన గోదావరి వరి వంగడం మనం వేయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ మార్చిలో వరి కోతలు అయిపోతాయి. మార్చిలో వరి కోత అయిపోగానే నో క్రాప్ హాలిడే కూడా లేదు. ఏప్రిల్లోనే మనం శ్రీకాకుళం జిల్లా రాగోలు RGL 7034 140 రోజుల పంటకాలం ఆ వరి వంగడం మనం వేయడం జరుగుతుంది. ఇలా నూతన వరి వంగడాలు వేసేటప్పుడు ఎప్పుడైనా సరే రైతు సోదరమణులు ఎవరైనా సరే, యువ రైతులు కానీ ఆదర్శ రైతులు కానీ ఎవరైనా సరే 2 ఎకరాలు 3 ఎకరాలు అంతకుమించి ఇంకేయకూడదు. ఎందుకంటే మన వాతావరణానికి సెట్ అవుతుందా, అది వస్తుందా రాదా అని చూసుకొని, అటు తెగులకు తట్టుకోదా ఎన్ని డీటెయిల్స్ అనేది చూసుకొని మనం ఈ విధంగా నూతన వరి వంగడాలు వేసేటప్పుడు 3 ఎకరాలు కానీ 4 ఎకరాలు కానీ అంతకుమించి వేయకూడదు. మనం వేసింది కూడా 2 ఎకరాలు మనం వేయడం జరిగింది. ఈ MTU 1426 ఇది కూడా సక్సెస్ అవ్వాలని, ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ లాగా ఇది కూడా సక్సెస్ఫుల్ అవ్వాలని నేను కోరుకుంటా ఉన్నాను. అవుతుంది కూడా. ఈ విధంగా ఈ రోజున మిమ్మల్ని కలవడం చాలా సంతోషకరమైన విషయం. ఇది MTU 1426 గురించి మనం డీటెయిల్స్ తెలుసుకోవడం జరుగుతూ ఉంది. ఓకే, థ్యాంక్ యూ.